ఐపీఎల్ 17వ సీజన్ 38వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటిగా బ్యాటింగ్ చేసిన ముంబై రాజస్థాన్ కు 180 పరుగుల టార్గెట్ ని విసిరింది. దీనిని రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఈ టోర్నీలో రాజస్థాన్ కి ఇది 7వ విజయం. దీంతో ఈ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. అదే సమయంలో ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లో ఓటమి పాలైన ముంబై నాకౌట్ ఛాన్స్లను సంక్లిష్టం చేసుకుంది. అంతకు ముందు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ముంబై టాప్ ఆర్డర్ పూర్తిగా నిరాశపరిచింది. రోహిత్ శర్మ 6, ఇషాన్ కిషన్ 0, సూర్యకుమార్ యాదవ్ 10 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. ఆ తర్వాత మహ్మద్ నబీ 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో ముంబై 52 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత తిలక్ వర్మ, నెహల్ వాద్రా 5వ వికెట్ కి 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం ముంబై ఇన్నింగ్స్ కు ఊపిరిచ్చింది. ఆ తర్వాత 49 పరుగుల వద్ద నెహల్ అవుట్ అయ్యాడు. నెహల్ తర్వాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 10 పరుగులు చేసి వెనుదిరిగాడు. కాగా తిలక్ వర్మ అత్యధికంగా 65 పరుగులు చేయటంతో ముంబై గౌరవ ప్రధానమైన స్కోరు సాధించింది.